పడిమడి సంధ్యారాగం 2. ఆ ఊరి కరణంగారి కొడుకు పేరు జానకి రామయ్య. జానకి గుడి నుంచి ఇంటికి వెళ్ళడంతో అక్కడ ఉన్న అబ్బాయి ఎవరా అని చూసింది. అది అంతకుముందే గుళ్ళో చూసిన శివరామును చూసి ఆశ్చర్యపోయింది. ఇంట్లో వాళ్ళందరూ శివరాంతో పిచ్చాపాటి మాట్లాడుతూ వాళ్ళ యోగక్షేమాలు అడిగారు. ఇంతలో అటువైపు వచ్చిన జానకిని చూసి ఆమెను కనసైగతోనే బాగున్నావా జాను అని అడిగినట్లు ఉన్నాయి ఆ చూపులు. ఒక వారం వాళ్ళింట్లో ఉండి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడి పెండ్లి చూపులకు వచ్చారు. వాళ్ళకి ఒక శుభముహూర్తాన పెళ్ళయినది. 6 సంవత్సరాలు సంసారం సుఖంగా సాగింది. తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. 6 సంవత్సరాలలో 2 బిడ్డలకు జన్మనిచ్చింది. అందులో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. పిల్లలతో పాటు పుట్టింట్లోనే ఉంటుంది. అలా మరి 3 సంవత్సరాలు గడిచాయి. తర్వాత జానకిది తప్పు లేదని తెలుసుకొని దానితో శివరాం జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తామామలను క్షమించమని చెప్పి పిల్లలతో జానకితో కలిసి మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. శుభం. రచయిత గోరంట్ల లక్ష్మీ కళ.